కాళేశ్వరం నుంచి కావలసినంత నీళ్లను రైతులకు అందించవచ్చని అన్నారు రిటైర్ ఇంజనీర్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ దామోదర్ రెడ్డి. కాళేశ్వరానికి మేడిగడ్డ గుండెకాయ లాంటిదన్నారు. కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం విలువ తెలుస్తుందన్నారు. కాళేశ్వరం ఉపయోగాలను ఘోష్ కమిషన్కి అందజేశామని దామోదర్ రెడ్డి తెలిపారు. ఎటువంటి గేట్లు ముయ్యాల్సిన అవసరం లేకుండా పంపు నడిచే నీళ్లు ఉన్నాయి ఇప్పుడు. ఆ తర్వాత మిగతా వాటికి పెద్ద డ్యామేజ్ ఏం కాదు. వాటికి కూడా లెవెల్స్ ఒక్కొక్క దానికి 7.5 మీటర్లు తగ్గించుకోవచ్చు, ఇంకొక దానికి 3.5 మీటర్లు, మిగతా రెండింటికి తగ్గించుకోవచ్చు. సో ఇలా వచ్చి బ్యారేజ్గా యూజ్ చేస్తే డ్యామేజ్ కూడా ఏం కాదు. ఒకవేళ డ్యామేజ్ అంతగా అయితే టెంపరీ మెజర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం, పంటలు ఎండిపోయినాయి, వర్షాలు లేవు అని. ఆ తర్వాత నీళ్ళు వచ్చినా పెద్ద ఉపయోగం ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ని జూలైలో నాట్లు వేయడానికి పనికొస్తుంది కాళేశ్వరం నీళ్లతోని, అదే మేడిగడ్డ నీళ్లతోని. త్రూఅవుట్ ద ఇయర్ యూ కెన్ పంప్ ఇట్. ఇఫ్ నాట్ 3 TMC, 1/2 TMC, 1 TMC ఎలా ఉంటే అలా చేయొచ్చు. మనకు కావాల్సినంత వాటర్ తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడచ్చు. సో తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగాలన్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇమీడియట్గా టేకప్ చేస్తేనే ఉపయోగపడుతుంది. మేము ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చినాం. మొదలు మమ్మల్ని పిలిచారు, పోయినప్పుడు చేసినాం. ఇంకా లేదండి ఇంకొద్ది డీటెయిల్ ఇవ్వండి అని కొన్ని చెప్పాడు. సరే తర్వాత డీటెయిల్ కూడా ఇచ్చాము. ఆ డీటెయిల్ ఇచ్చినప్పుడు కూడా మరీ చెప్పాము, దిస్ ఇస్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద లైఫ్ లైన్ బై తెలంగాణ అంటే. లేదు నేను ఆల్రెడీ చెప్పేశాను, రెక్టిఫై చేయండి అని చెప్పేశాను అని కూడా మాకు ఆ మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది ఘోష్ గారు పర్సనల్గా. సో దాని మీద కూడా 2 రిపోర్ట్లు ఉన్నాయి. మొదలు ఒక రిపోర్ట్ ఇచ్చాము, తర్వాత ఇంకొక డీటెయిల్గా అడిగితే ఇంకా తర్వాత మళ్ళీ ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ సందర్భంలో ఏం రాశాము ఏమిటి అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాము. సో మనకు లైఫ్ లైన్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ ఇది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్టు. అది అంతటా ఉపయోగపడాల్సిన అవసరం, ఎవ్రీ ఇయర్ ఉపయోగపడాల్సిన పని లేదు.